మామ ఈ ఐతారం మనం పట్నం చివరికి పోదాం దారా. ఆడ మాకు ఒక దోస్తుగాడు ఉన్నారా, ఆయనకి ఫోన్ చేస్తే మంచి కళ్ళు తెప్పిస్తాడు. తాళ్ళల్లో పురుసాతిగా కూర్చొని మంచిగా దమ్ముల మీద దమ్ము పట్టొచ్చు. గంపల పెట్టుకొని బొబ్బరిగుడాలు ఉల్వలు ఉడకబెట్టిన కోడిగుడ్లు తీసుకొస్తారా, తాక్కుంటా తినుకుంటా మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఎప్పుడు ఈ బీర్లేనారా ఇగో ఇట్లా మాట్లాడుకుంటారు దోస్తుగాలు. ఎండాకాలంలో మంచిగా 2 దమ్ములు పడితే కడుపు చల్లగా ఉంటుందని మనోళ్ళ ఆలోచన. కానీ కళ్ళు గీకేటోళ్ళు తక్కువయ్యారు, తాగేటోళ్ళు ఎక్కువయ్యారు. గుంజుతున్నదిలే కమ్మటి కళ్ళు వార్త నేను చెప్పంగానే ఏనుండ్రి ఇక మరి మొత్తం. అగో కళ్ళు కోసం గింత మంది లైన్లు కట్టిండ్రు, తీర్థం లెక్కనే తాగుతున్నారు కదా. వీళ్ళు గిలాసతో గుట్కేస్తుంటే ఈడ చూడుండ్రి బాటలే లేవడుతున్నారు. నీ ఆత్రం చల్లగుండా చిన్నగా తాగే పెద్దమ్మ ఇంత సొరబట్టగల్లా. అందరు కళ్ళు మీదనే పడ్డరు, కానీ తాగినక్క మొఖాలు జనంత తేడాగా పెడుతున్నారు చూడుండ్రి. ఈ తీయగుంటానికి ఇదేమన్నా తాటి చెట్టు కల్లా మరి యాప చెట్టు కళ్ళు. మహబాద్ జిల్లా మొగిలిషెర్ల ఊర్లా అవుతున్నది యాప కళ్ళు. సర్కారీ స్కూల్ పక్కనే ఉంటది యాప చెట్టు. కొన్ని రోజుల ముందు కళ్ళు వారుడు చూసిరట ఈ 2 పోరగాన్లు. ఈగేముంది ప్లాస్టిక్ బకెట్లు కట్టి గీత పెడితే మంచిగా వారుతున్నది. రోజుకు 5 నుంచి 10 కీసాల దాకా అవుతున్నదట. తక్కువ కీసా 100 రూపాయలకు అమ్ముతున్నారు. గీ కళ్ళు తాగితే పెయికి చాలా మంచిదట. జ్వరం తక్కువ చేస్తుంది, తీపి రోగాన్ని కొట్టేస్తుంది, నెత్తురు మొత్తం క్లీనింగ్ చేసి పడేస్తుందట. ఆయుర్వేదంలో కూడా మంచిగా అక్కరికొస్తుందని చెప్తున్నారు. మేలు సంగతి ఏమో గాని యాప చెట్టు కళ్ళు వారిదైతే చిత్రమైన ముచ్చట్నే.